హాయ్ అండి. నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు టమాటో కర్రీతో చపాతీ తయారీ విధానం చూపిస్తానండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. జల్లించి తీసుకున్నాను నేను. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వాము కొంచెం నలిపి వేసుకోండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇది కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని చపాతీ ముద్ద కలిపేయాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలి ముక్కలు. ఇవి కట్ చేసిన తర్వాత 2 టమాటాలు కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కళాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు వేయించుకొని మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, వాటిని కాస్త వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసుకోవాలి. మీకు ఎక్కువగా కర్రీ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. ఈ టమాటా ముక్కలు మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మగ్గిపోవాలి. ఇలా మెత్తగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. కట్ చేసిన కొత్తిమీర వేసిస్తున్నాను. నేను ఈ శనగపిండి 2 నిమిషాలు వేయించానండి. పచ్చివాసన పోయే వరకు వేయించి దీనిలో వేసుకుంటున్నాను. 2 స్పూన్లు వేసుకున్నాను. ఇది ఇలా కలిపేటప్పుడే గరిటతో మెత్తగా ఇలా మెదిపేస్తూ ఉంటే నలిగిపోతూ ఉంటుంది. సాఫ్ట్గా తయారవుతుంది. అప్పుడు మనకి చపాతీ చేసేటప్పుడు బాగుంటుంది. ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చపాతీ ముద్దను కొంచెం పెద్ద సైజులోనే తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా తయారు చేసుకొని దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీని స్టఫ్ చేసేసుకొని పిండి ఒత్తుకుంటూ చపాతీలు తయారు చేసేసుకోవాలి. ఇది స్టవ్ హైలోనే పెట్టుకొని 2 వైపులా కాల్చుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్తగా కాల్చాలి. వేడివేడిగా తింటే కూరతో పని ఉండదు, అంత బాగుంటుంది. నచ్చిందా అండి నేను చేసిన రెసిపీ? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.